త్రిబుల్ ఐటీ బాసరా నోటిఫికేషన్‌తో పాటు ఈసారి మనకు మహబూబ్ నగర్‌లో కూడా ఒక సెంటర్‌ని ఏర్పాటు చేస్తూ మనకు నోటిఫికేషన్ అయితే జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. నిజంగా ఇది విద్యార్థులందరికీ కూడా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే బాసరాలో మనకు 1500 సీట్లు భర్తీ చేయబోతున్నారు ఈసారి. అలాగే కొత్తగా ఏర్పాటు చేసే క్యాంపస్‌లో 180 సీట్లు కూడా భర్తీ చేయబోతున్నారు. నిజంగా ఇది విద్యార్థులందరికీ కూడా గుడ్ న్యూసే. గడిచినటువంటి సంవత్సరంలో జరిగినటువంటి అడ్మిషన్స్ కన్నా ఈసారి ఇంకా ఎక్కువగా అడ్మిషన్స్ అయితే విద్యార్థులకు అందబోతున్నాయి. నిజంగా సో, అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. సీట్లు కూడా పెంచారు. మరొక క్యాంపస్‌ని కూడా ఏర్పాటైతే చేశారు. ఎట్టకేలకు నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి? కౌన్సెలింగ్ ఎప్పుడుంటాది? మీరు ఎప్పటి లోపల అప్లై చేసుకోవాలి? అనేది కూడా డీటెయిల్‌గా అన్నీ కూడా డేట్స్‌తో సహా అనౌన్స్‌మెంట్ చేశారు. ఒకసారి క్లియర్‌గా ఇక్కడ చూడండి. సో, ఇది తెలంగాణకు సంబంధించి ఆర్‌జీవికేటీ అడ్మిషన్ నోటిఫికేషన్ 2025, 26 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి ప్రెస్ రిలీజ్ అనమాట. సో, ఇంపార్టెంట్ డేట్స్ గాని చూసుకున్నట్టయితే మనకిక్కడ సో, మీరు 31/5/2025 అంటే మే 31వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. లాస్ట్ డేట్ గాని చూసుకున్నట్టయితే జూన్ 21వ తేదీ వరకు మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఇక్కడ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేది మనకు జూలై 4వ తేదీన రిలీజ్ చేస్తారు. సో, ఫేజ్ 1 కౌన్సెలింగ్ అనేది ఇక్కడ జూలై 7వ తేదీ నుంచి మనకు కౌన్సెలింగ్ అయితే ఉండబోతుంది. సో, ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టుకోవడానికి మీరు ఇక్కడ ఒకసారి చాలా క్లియర్‌గా ఇచ్చారు. ఆన్‌లైన్‌లో పేమెంట్ అనేది ఎంత చేయాలి? అప్లికేషన్ ఫీజ్ అనేది. చూసుకున్నట్టయితే తెలంగాణకు సంబంధించినటువంటి ఓసీ వాళ్ళు, బీసీ వాళ్ళైనా రూ. 500. అలాగే తెలంగాణ వాళ్ళకి సంబంధించి ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే రూ. 450. తెలంగాణ కాకుండా మిగతా ఏ రాష్ట్రాల నుంచి అప్లై చేసుకున్నా రూ. 1500 అప్లికేషన్ ఫీజ్ కింద పే చేయాలి. నెక్స్ట్ అలాగే ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్ వాళ్ళు ఏదైనా ఆర్‌జీవికేటీ బాసరా గానీ, ఆర్‌జీవికేటీ మహబూబ్ నగర్ సెంటర్స్‌కి అప్లై చేయాలి అనుకున్నట్టయితే $100 కింద అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అని చాలా క్లియర్‌గా చెప్పారు. అప్లికేషన్ ఫీజ్ అనేది ఖచ్చితంగా మీరందరూ కూడా టీఎస్ ఆన్‌లైన్ సర్వీస్‌లోనే పే చేయాల్సి ఉంటాది. సో, దానికి సంబంధించినటువంటి రిసిప్ట్ కూడా అక్కడే ఇష్యూ చేస్తారని చాలా క్లియర్‌గా చెప్పారు. సో, దాంతో పాటు అడిషనల్ అమౌంట్ రూ. 25 అప్లికేషన్ ఫీజ్ కింద మీరు సర్వీస్ చార్జెస్ కింద టీఎస్ ఆన్‌లైన్ సెంటర్స్ వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది అని కూడా చాలా క్లియర్‌గా ఇక్కడ చెప్పారు. ఒకసారి చూసుకోండి. ఆర్‌జేవికేటీ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల అంటూ సో, ట్రిపుల్ ఐటీ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ అధికారులతో కలిసి ఆర్‌జేవికేటీ అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. బాసరా క్యాంపస్‌లో 1500 సీట్లు, మహబూబ్ నగర్ సెంటర్‌లో 180 సీట్లు అందుబాటులో ఉన్నాయి అని చాలా క్లియర్‌గా చెప్పారు. సో, విద్యార్థులందరికీ కూడా గుడ్ న్యూస్ అనమాట. ఈసారి ఎక్కువగానే మనకు అడ్మిషన్స్ మనకు అందబోతున్నాయి కాబట్టి అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. ఇది ఓవరాల్‌గా తెలంగాణ ఆర్‌జీవికేటీ అడ్మిషన్ నోటిఫికేషన్ మీద ఉన్న అప్డేట్. వీడియో గనుక యూస్‌ఫుల్‌గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, తెలంగాణ ఆర్‌జీవికేటీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ప్రతి ఒక్కటి కూడా వీడియో రూపంలో మీకు సో, అప్లోడ్ అయితే చేస్తాను. పిన్ టు పిన్ పాయింట్ కూడా. సో, తప్పకుండా వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.